చలో మీ జిమ్లో ట్రైనర్ లేడు ఉన్నా సరిగ్గా చెప్తాడా, ఏం టెన్షన్ తీసుకోకూరి, నేనున్నా. మీకు మంచి బైసెప్ వేరియేషన్స్ 5 వేరియేషన్స్ చూపిస్తాను. మీ లాంటి వాళ్ళ కోసం మీ ఛానల్ ఓపెన్ చేసిన. మన ఛానల్ని సపోర్ట్ చేయరు. అట్లనే మీ ఫ్రెండ్స్లో ఎవరైనా ఉంటే వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయరు. మస్తు యూస్ఫుల్ అవుతుంది. చలో స్టార్ట్ అయితే చేద్దాం బైసెప్ వర్కౌట్. మీ జిమ్లో బైసెప్ రాడ్ ఉంటుంది కదా, ఫస్ట్ డైరెక్ట్ దండ వెయిట్ వేసుకోకూరి. నార్మల్గా రాడ్ పిక్ చేసుకోరి. కార్నర్ కాకుండా 1 ఫింగర్ గ్యాప్ ఇచ్చి ఇట్లా పట్టుకోరి. 4 సెట్లు చేస్తే 4 సెట్లు వేయరి, 3 సెట్లు చేస్తే 3 సెట్లు వేయరి. ఎంత అయితే అంత స్లోగా కంట్రోల్ చేయరి. మీ చేతులు ఇట్లా ఇట్లా ఊపకూరి. నార్మల్గా కంట్రోల్ చేసి 4 సెట్లు కొట్టిర్రి. ఈజీ అనిపిస్తే వెయిట్ పెంచుకోరి. సెకండ్ వేరియేషన్ వచ్చేసి డంబుల్ కల్స్. మీ జిమ్లో గట్టి ఇట్లా కూర్చుంటుంది కదా, లైట్ వెయిట్ డంబుల్ తీసుకోరి. సింగిల్ రెప్యుటేషన్ చేయరు. ఈ చెయ్యి అయిపోయిన ఒక సెట్ రెప్యుటేషన్, ఈ చెయ్యి 1 by 1 చేయరు. 3 సెట్లు అయితే 3 సెట్లు, 4 సెట్లు అయితే 4 సెట్లు. ఈజీగా వచ్చింది అనుకో లైట్ వెయిట్ పెంచుకోండి. లైట్గా రాకపోతే ఇదే వెయిట్ కొట్టరు, ఏం కాదు. థర్డ్ వేరియేషన్ వచ్చేసి డంబుల్ హ్యామర్. డంబుల్స్ ఇందాక ఇట్లా కొట్టినాం కదా, కూర్చొని చైర్ తీసేసి నించోర్రి. ఇగో ఇట్లా డంబుల్స్ ఇట్లా పెట్టుర్రి ఫేస్ ఇట్లా. సేమ్ ఇది ఇట్లా లైట్ వెయిటే తీసుకోర్రి. బాడీ మూమెంట్ అస్సలు ఉండొద్దు. 3 సెట్స్ చేయర్రి. లైట్గా వెయిట్ పెంచుకోర్రి. ఒకవేళ కాకపోతే ఇంతే ఇదే వెయిట్ తోటి కొట్టుర్రి 3 సెట్స్. ఇగో ఇట్లా మీ జిమ్లో మిషన్ ఉంటుంది, దీన్ని పైకి వేసుకోర్రి. ఈడ జిగ్జాగ్ రాడ్ ఉంటుంది, జిగ్జాగ్ రాడ్ కేబుల్కి వేసుకోర్రి. కొంచెం డిస్టెన్స్ ఇట్లా బెంచ్ అని టేబుల్ అని వేసుకోరి. బాడీ ఇట్లా స్టిఫ్ పెట్టి ఈ రాడ్ అనేది 4 పైకి రావాలి. దీని అప్పర్ కల్స్ అంటారు, జిగ్జాగ్ రాడ్ అప్పర్ కల్స్ కేబుల్ మీద. ఇది ఇట సేమ్ 3 సెట్లు కొట్టుర్రి. లైట్గా వెయిట్ పెంచుకోర్రి. మీ బాడీ మూవ్మెంట్ అనేది అస్సలు ఉండొద్దు. షోల్డర్స్ ఇన్వాల్వ్ కావద్దు. లాస్ట్ అండ్ 5th వేరియేషన్, పైన వేసినాం కదా కేబుల్, సేమ్ దాని కిందికి వేసుకోవాలి. చిన్న రాడ్, స్ట్రేట్ రాడ్, చిన్న రాడ్ వేసుకోవాలి. ఇగో ఇట్లా పట్టుకోవాలి. రాడ్ని ఇట్లా పట్టుకొని చేతులు దగ్గరకు అయితే, అప్పుడు రాడ్ చిన్నది కాబట్టి దగ్గరకు అయితే ఇట్లా ప్రెస్ చేయాలి. ఇది వచ్చేసి మీ 4 ఆర్మ్ మీద మీ బ్రాచియాలిస్ మజిల్ మీద పడుతుంది. సో ఇది ఇట్లా లైట్ వెయిట్, ఇది ఎంత లైట్ అయితే అంత లైట్ వెయిట్ వేసుకొని చేయరు. హెవీ వెయిట్ కాదు దీని మీద.